క్రైస్తవ సమైక్యత ప్రార్థన వారని ప్రారంభించిన పోప్ ఈ జనవరి 18న 126 క్రైస్తవ సమైక్యత ప్రార్థన వారంలో మొదటి రోజు. ఈ సంవత్సరం క్రైస్తవ సమైక్యత ప్రార్థన శీర్షిక పునీత పౌలు ఎఫెసీలకు రాసిన లేఖ నుండి తీసుకోబడింది. అది శరీరం ఒకటే, ఆత్మ ఒకటే. మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకే కదా అని పోప్ అన్నారు. ఆర్మేనియన్ అపోస్టాలిక్ చర్చ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్ చర్చ్ రిలేషన్స్ వారు ఈ ప్రార్థనలు మరియు ప్రత్యేక అంశాలను తయారు చేయడానికి సమన్వయం చేస్తారు. ఈ వారమంతా కేథోలిక మరియు ఇతర క్రైస్తవ విశ్వాసులు ఐక్యత కోసం ప్రార్థించాలని పోప్ ఆహ్వానించారు. 19వ మరియు 20వ శతాబ్దాలలో వివిధ క్రైస్తవ వర్గాలలో క్రైస్తవ ఐక్యతపై ఆసక్తి పెరిగింది. వివిధ శాఖల మధ్య ఐక్యత కోసం ప్రార్థనను ప్రోత్సహించే ప్రముఖ పెంటెకోస్టల్, ఆంగ్లికన్ మరియు కేథోలిక బోధకులతో చివరికి క్రైస్తవ మత ఉద్యమం UK మరియు యునైటెడ్ స్టేట్స్లో ప్రజాదరణ పొందింది. క్రైస్తవ సమైక్యత మూలాలు 2 శతాబ్దాల నాటివి మరియు 13వ పోప్ లియో దీనిని బలంగా ప్రోత్సహించారు అని పోప్ అన్నారు.